భూమి కేవలం 5,000తో 605 గజాల భూమిలో 630 స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రెజెంట్ మనతో పాటు రజనీ సాయి చంద్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. నమస్కారం మ్యామ్. నమస్తే. ఏంటి ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత రజనీ సాయి చంద్ ఇంటివైపు ప్రతి ఒక్కరు చూస్తున్నారు. ఇంకా ఎలా ఉంది మేడం ఇప్పుడు ప్రజెంట్ అయితే తెలిసిందే అందరికీ. బాధ్యతల నుంచి జీవో ఇష్యూ చేయడం జరిగింది. నేను కూడా బాధ్యతల నుంచి పక్కకు తప్పుకోవడం జరిగింది. అంటే కొద్ది కాలమే అయింది కదా ఈ మధ్య. భవిష్యత్తులో అయితే అంటే నేను అడుగు బయటికి పెట్టిందే రాజకీయాల్లో ఉండడం కోసం. ఏదైతే లైఫ్ జర్నీలో పడ్డ కష్టాలన్నీ వీటితో పాటు సాయి ఏదైతే అనుకున్నాడో వాటిని చేయడం కోసమే నేను రాజకీయాల్లోకి అడుగు పెట్టాను. ఖచ్చితంగా భవిష్యత్తు మొత్తం రాజకీయాల్లోనే ఉంటాను. అంటే మొగ్గ ప్రాయంలోనే తుంచు వేయడం జరిగింది. అంటే అది పార్టీలు పక్కన పెడితే తెలంగాణ ఉద్యమం కోసం ఎంతో కష్టపడ్డారు సాయి చంద్ గారు. ఆయన పాటతో, ఆయన ఖాళీ స్టెప్పులతోనే చాలా వరకు ఉద్యమకారులు ఒక్కసారిగా మేల్కొన్నారని చెప్పుకోవచ్చు. ఆయనతో పాటు మీరు కూడా కాళ్ళు గదిపారు. అలాంటిది తెలంగాణ ఉద్యమకారులు అన్న ఒక గౌరవంతో అయినా కానీ మీ మీద మీకు ఆ పదవి ఉంటుందేమో అని చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. ఒక్కసారిగా రజనీ సాయి చంద్తో సహా 54 కార్పొరేషన్లని తీసేస్తున్నారు అనగానే మీ ఫీలింగ్ ఏంటి ఫస్ట్? అసలుకి లేదండి, నేను అంటే ఎటువంటి దాన్ని ఏదో పెద్ద విషయంలాగా అంటే ఏదో వచ్చింది అయ్యో పోయింది అన్నట్టు నేనేం ఫీల్ కాలేదు. ఎందుకంటే లైఫ్లో నాకు ఏది ఈజీగా రాలేదు ఈ రోజు వరకు. ప్రతి చిన్నది అంటే మాట్లాడుకునే వాళ్ళకు, చూసే వాళ్ళకు, లేకుంటే రాజకీయాల్లో ఉండే వాళ్ళ జీవితం వేరే రకంగా ఉంటుందని వాళ్ళకి అనిపిస్తుండొచ్చు. అంటే అన్నీ సింపుల్గా వచ్చేస్తాయి, లేదు వాళ్ళ లైఫ్లో చాలా లగ్జరీగా ఉంటాయి, లేదు ప్రభుత్వంతో అటాచ్ అయ్యే క్రమంలో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఆలోచిస్తుండొచ్చు. కానీ మా లైఫ్ స్టైల్ అయితే అలా కాదు. అలా ఎవరిదైనా ఉందేమో నాకు తెలీదు. మాకు మాత్రం ఏది సింపుల్గా రాలేదు లైఫ్లో. కాబట్టి ఇది పోగానే నేను అధైర్యపడడమో లేకపోతే ఇలా జరిగిపోయింది అనో అట్లా అనుకుంటే, నేను చాలా చూశాను కదండి లైఫ్లో. ఆయనతో పాటు చాలా చూశాను. నేను అంటే సాయి మాత్రమే తెలుసు కదా, నేను కూడా ఇంటర్నల్గా బ్యాక్ సైడ్ ఉండో లేకుంటే పక్కన ఉండో మేము ఫేస్ చేసినవి అన్నీ తక్కువ పర్సన్స్కి తెలుసు. అంటే ఈ ఎలక్షన్స్ మీరు క్యాంపెయినింగ్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ చాలామందికి తెలియని విషయాలు కూడా బయటకు వచ్చాయి. అండ్ ఇప్పుడున్న చాలా పెద్ద పెద్ద బడా పొలిటికల్ లీడర్స్కి కూడా చాలా దగ్గర బంధువు రజనీ సాయి చంద్. అండ్ ప్రజెంట్ ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా చాలా దగ్గర బంధువు అన్నారు. ఏమవుతారు ఆయన మీకు? రేవంత్ రెడ్డి గారు మాకు బాబాయ్ వరుస అవుతారండి. దగ్గర బంధువే అయినప్పటికీ అంటే కలవడం అయితే నేను తక్కువనే. బంధువు అంటే మేము చిన్నప్పటి నుంచి రేవంత్ రెడ్డి గారు జెడ్పీటీసీగా ఉన్నప్పటి నుంచి నాన్న వాళ్ళు కావచ్చు, మా బాబాయిలు కావచ్చు, వాళ్ళందరూ కుటుంబాల్లో అలా తెలుసు, అనుబంధం ఉంది, చుట్టాలు. సో ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారిని ఆయన కాంగ్రెస్లోకి వచ్చినాక కానీ లేకపోతే సాయి చంద్ గారు లేరన్న తర్వాత ఎప్పుడన్నా కలవటం కానీ? లేదండి, కలవటం జరగలేదు. ఎప్పుడు నేను కలవలేదు. ఈ రాజకీయంగా అయితే ఎప్పుడు కలవడం అనేది ఎప్పుడు జరగలేదు. నాన్న వాళ్ళతో ఎలా ఉండేది రేవంత్ రెడ్డికి? ఇప్పుడప్పుడే కదండి పొలిటికల్గా ఎంట్రీ కాబట్టి, మన కుటుంబాల్లో నుంచి కూడా ఒకరు వస్తున్నారు కాబట్టి వాళ్ళు సపోర్ట్గానే ఉంటారు కదా, అలా ఉండేది. ఆయన ఫస్ట్ అంతా కూడా ఇండిపెండెంట్ గానే, ఫస్ట్ టీఆర్ఎస్ పార్టీలో ఉన్న సందర్భం కూడా ఉంది. మొదట్లో జిల్లాలో అప్పుడప్పుడే లక్ష్మారెడ్డి గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, అలా క్రమంలో పెద్ద ఎత్తున సపోర్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడన్నా బాబాయ్ అమ్మ ఎదురుపడ్డ సందర్భాలు ఉన్నాయా? లేదండి, నేను ముందంటే అప్పుడు మేము చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు తప్పితే తర్వాత ఎప్పుడు ఎదురుపడ్డ సందర్భం లేదు. 1-2 సందర్భాల్లో ఫంక్షన్స్లలో ఎదురుపడినప్పటికీ అంటే నాకంటూ, నేను సాయి చంద్ భార్యను కదండి, నాకంటూ ఒక సాయి చంద్ భార్య అనేదే నా జీవితంలో అదే అంటే పెద్ద స్టేజ్. అక్కడ నేను సరే మ్యారేజ్ చేసుకున్న తర్వాత మా జీవితం వేరు కదా, కాబట్టి నేను ఎప్పుడు ఎంతసేపు సాయితో పాటే బిజీ, తను ఈ పొలిటికల్లో ఇలా తప్పితే ఎప్పుడు కుటుంబాల్లో కూడా అప్పుడప్పుడు వెళ్తూ వస్తూ ఉండడం తప్పితే నేను పెద్దగా ఇన్వాల్వ్ అయింది ఎప్పుడు లేదు. అంటే ఇప్పుడు బాబాయే ముఖ్యమంత్రి అయ్యారు తెలంగాణకి. బాబాయ్ అంటే ఏదన్నా అవకాశం ఉందా పార్టీ మారే అవకాశం? అంటే మీరు అన్నారు, ఒక మాట అన్నారు, నేను ఒక లక్ష్యంతో బయటకు వచ్చాను, ఇంకా సాయికి ఉన్న లక్ష్యం నేను తీర్చాలి, ఎందుకంటే నేను తప్పితే వేరే ఆప్షన్ లేదు, జనానికి మంచి చేయాలని వచ్చాను కాబట్టి మంచో చెడో
ఏదైనా కానీ ముందుకెళ్ళటమే కానీ వెనక్కి స్టెప్ వేయటం అనేది ఉండదు అని చెప్తున్నారు. కాబట్టి రాజకీయాలలో పార్టీలు మారటం అనేది సాధారణం, సర్వసాధారణం. ఎమ్మెల్యేలుగా వేరే పార్టీలో నుంచి గెలిచి ఈ పార్టీలోకి వచ్చి మినిస్ట్రీలు తీసుకున్న వాళ్ళు బీఆర్ఎస్లోనే చాలామంది ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు కూడా. అలాంటిది మీరు మారినా కానీ పెద్దగా అనుకునే వాళ్ళు కూడా ఉండరు. ఓకే పార్టీ మారింది అని అంటారే కానీ అలా ఏమైనా అవకాశం ఉందా అండి? లేదండి. అంటే మాకు వరుసకు బాబాయ్ అయినప్పటికీ ఆయన ఉన్న రాజకీయ వ్యవస్థలో ఉండే బిజీకి కుటుంబాల్లో కలిసేదానికి అవన్నీ అంటే తేడాలు ఉంటాయి. అంటే నేను ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చినాక సింపుల్గా చెప్పినంత ఉండదు కదా. వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్లో ఒక్కొక్క స్టెప్ దాటుతూ ఆ రేంజ్కు వెళ్ళిన తర్వాత కలిసే పర్సన్స్ తగ్గిపోతూ ఉంటారు. ఎంతసేపు పొలిటికల్ ఈ దాంట్లో ఉంటుంది. ఇప్పుడు నేను కూడా చూశాను కదండి నా లైఫ్లో. ఇప్పుడు నేను కూడా మా బంధువుల్లో కూడా నేను చాలామంది తక్కువ మంది కలిసిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. అంటే కలుస్తూ ఉండడము, ఎప్పుడో ఒకసారి కలవడము అలా తప్ప. అయితే రాజకీయాల్లో పార్టీలు మారడము, రాజకీయాల్లో ఫైనాన్షియల్గా బాగా సెటిల్ అయ్యి రాజకీయాలు చేస్తే ఒక రకంగా ఉంటుంది. వారసత్వంగా రాజకీయాలు పుణికిపుచ్చుకొని చేసే రాజకీయం ఒక రకంగా ఉంటుంది. కింది స్థాయి నుంచి చాలా కష్టపడుతూ వస్తూ చేసే రాజకీయం ఒకలాగుంటుంది. సంపాదించిన డబ్బంతా దీనికే పెట్టేయాలి కదా. ఇప్పుడు ఇటువంటి సందర్భంలో నేను రాజకీయాల్లో ఉంటానంటూ బయటికి వస్తే ఒకలాగుంటుంది. కాబట్టి అన్నీ ఆలోచించి ఆచి తూచి అడుగులు వేయాల్సిన సందర్భం ఇది. ఎందుకంటే అంత ఈజీగా రాజకీయం చేస్తానంగానే పబ్లిక్ రిసీవ్ చేసుకోరండి ఎవరినైనా. ఒకవేళ రిసీవ్ చేసుకున్న అది టెంపరవరీ రిసీవింగే అవుతుంది. కాబట్టి నేను రాజకీయాలు ఎలా ఉన్నాయో రాజకీయాలకు నాదైన ఆలోచనను జోడించే రాజకీయం చేస్తాను. అంటే ఇప్పుడు ఎటువైపు బీఆర్ఎస్ వైపా లేకపోతే కాంగ్రెస్ వైపు ఏమైనా చూస్తున్నారా? నేను ఎటువైపు చూడట్లేదండి. నేను ఇలా ఉన్నాను, నేను ఒక బాధ్యతలు తీసుకున్నాను. సాయి తెలంగాణ ఉద్యమం తర్వాత బీఆర్ఎస్ పార్టీతో అనుబంధమై పనిచేశాడు. సాయి లాంటి వ్యక్తికి రాజకీయాల్లో అనేక అవరోధాలు ఎదురైనాయి. ఎన్నో మేము బయటికి చెప్పనివి ఎన్నో ఉండొచ్చు. అంత సులభం ఏం కాలేదు. ఒకవేళ సాయికి అలా అవరోధాలు ఎదురు కాకుండా ఉంటే సాయి ఏ స్థానంలో ఉండేవాడో కూడా అందరికీ తెలుసు. అయితే ఆ తదనంతరం నాకు ఆ బాధ్యతలను ఇచ్చారు బీఆర్ఎస్ పార్టీ బాధ్యతలను ఇచ్చింది. నేను ఉన్నాను, బాధ్యతలు చేస్తున్నాను, వాళ్ళతో నాకు అనుబంధం ఉంది, కలిసి నడుస్తున్నాను. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం నన్ను బాధ్యతల్లో నుంచి తీసేసింది. ఇక్కడ వరకు ఇలా ఆగిపోయింది. సో ఫస్ట్ అసలు బాధ్యతల నుంచి తీయటం ఆలస్యం రజనీ సాయి చంద్తో సహా అని. అంటే అక్కడ కూడా రజనీ సాయి చంద్ హైలైట్ అని కాదు. అంటే ఇన్సిడెంట్ అనేది ఇప్పుడిప్పుడే జరిగింది కదా. ఒకటి అయ్యో ఇలా జరిగిన తర్వాత ఆమె తొందరగానే బయటికి వచ్చింది కదా ఏదోలా ధైర్యం చేసుకొని అనేది ఒకటి ఉండొచ్చు. లేదు రాజకీయాల్లో మగవాళ్ళే నెగ్గలేని పరిస్థితి, డబ్బున్న వాళ్ళే నెగ్గలేని పరిస్థితి, ఈమెలా ఈ బాధలో నెగ్గగలుగుతుంది, ఏం చేస్తుంది అని ఒక రకంగా అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది కదండి ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత. అందుకని ఏమైనా తీసేసారే అని కూడా ఆలోచించుండొచ్చు. బహుశా అలా ఆలోచించడం కూడా అంటే వాళ్ళందరూ అభిమానిస్తేనే కదండి ఆలోచించేది. అంటే మీ బంధువులు కూడా ట్రై చేయలేదా రేవంత్ రెడ్డి గారి వర్గానికి ఏమైనా చెప్దాం, మన అమ్మాయి కదా ఏదో ఆశయంతో వచ్చింది రాజకీయాల్లోకి, వచ్చి ఒక 3-4 నెలల్లోనే ఈ పదవి నుంచి మనం తీసేసినప్పటికి కూడా అది మనకి సబబు కాదు, తను కంటిన్యూ చేద్దాం, ఇలా ఏదన్నా జరిగిందా? ఈ రోజు వరకు నేను సాయిని మ్యారేజ్ చేసుకున్న తర్వాత అంటే నాకు ఆర్థికంగా మా కుటుంబం నుంచి కొంత సహకారం అందినప్పటికీ, అందలేదు అని కాదు అందింది. అంటే సాయి ఆశించలేదు కానీ నా మీద ఉన్న ప్రేమతోటి వాళ్ళు కొంచెం సహకారం అందించారు. అది ఒక్కటి తప్ప ఏ రోజు నేను అంటే సాయి ఉన్న బిజీ వేరండి. సాయి ఉన్న బిజీ వల్ల నేను ఎంతసేపు నా ఇల్లు నా పిల్లలు లేకపోతే సాయి ఏదో టైంలో లేట్ నైట్స్ వస్తాడు అలా ఉంటుంది. రావడమే ఒక 30 మంది 20 మంది ఎప్పుడు ఇంటి చుట్టూ జనాలు అంటే దాంతోటే గడిచిపోయింది ఒక 10 ఏళ్ల కాలం. అంతే తప్ప నేను ఎక్కువగా బంధువుల సైడ్ వెళ్ళి ఎక్కువగా లోతుగా విషయాలు వెళ్ళి లేదు, వాళ్ళ కుటుంబాలతో ఎక్కువగా కలిసి ఉన్నది కూడా నేను లేదు వాస్తవానికి చెప్పాలంటే, చాలా తక్కువ. అంటే పెళ్ళి తర్వాత, ఇక పెళ్ళికి ముందంటే మనల్ని చిన్నపిల్లలానే చూస్తారు కాబట్టి అమ్మ వాళ్ళు వెళ్ళేవాళ్ళు, మేము స్టడీస్ అంటూ అదంటూ ఇదంటూ అట్లా బిజీలో ఉండడమే. ఎవరు బంధువులను ఇప్పటి వరకు నేను సంప్రదించలేదు, వాళ్ళు సంప్రదించలేదు. సహజంగా అంటుంటారు అయ్యో ఎదురుబడినప్పుడు, ఈ మధ్యకాలంలో ఎరికైనా ఇన్వైట్ చేస్తే ఎదురుబడినప్పుడు మన వాళ్ళుగా అలా మాట్లాడుతుంటారు. నేను దాన్ని పెద్దగా వాళ్ళు సహజంగా మాట్లాడుతుంటారని విని వచ్చేయడం అంతే.